ఈ రోజు నేను ఫైనాన్షియల్ ఎంత ఇబ్బంది పడుతున్నా తెలుసా సార్ మీకు? నా ఆస్తులు జప్తు చేశారు. కనీసం మా దగ్గర బ్యాంక్ ఏటీఎం కార్డ్స్ లేవండి. నా ఆస్తులు జప్తు చేశారు. సోషల్ మీడియా కేసులకు ఆస్తులు జప్తు చేస్తారండి. 3rd డిగ్రీ ఇస్తారండి మాకు. 3rd డిగ్రీ ఇచ్చారా? సార్ మీద వర్మ గారు అనిల్ 3rd డిగ్రీ చేశారా? కర్నూలు సిఐ శేషయ్య, 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న కర్నూలు సిఐ శేషయ్య, అప్పుడు ఉన్న సిఐ వేరు, మురళీధర్ రెడ్డి ఎవరు ఉన్నాడు, ఆయనను తప్పించి ఒక స్పెషల్ టీమ్ గా ఇతను వేశారు. ఆ రోజు సెంట్రల్ జైల్లో దుర్గా రమేష్ కూడా మీకు కస్టడీ ఉందని చెప్పి నాకు కస్టడీ నోటీసులు ఇవ్వకుండా నన్ను బయటకు తరిమాడు. ఆ సెంట్రల్ జైల్లో ఆ రోజు అక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఆ రూమ్ లో కెమెరాస్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ జైలర్ రూమ్ లో కెమెరాస్ ఉన్నాయి. నన్ను ఎంత బలవంతంగా బయటకు పంపించారో, నేను అక్కడ ఎంత కాల్ చేశానో, ఆ టీవీ రికార్డింగ్, ఆ కెమెరా రికార్డింగ్ మొత్తం రేపు బయటకు తీస్తాం. కోర్టు ద్వారా నా రికార్డింగ్ బయటకు తీపిస్తా. రెండో విషయం, నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి నా చేతులకి కఫ్స్ వేసి ఇక్కడ కఫ్స్ వేసి సంకెళ్ళేసి నా చేతులు ఇలా పైకి లాగి నా చేతులు ఇలా పైకి లాగి, వర్మ గారు చూస్తున్నారా, ఇలా నా చేతులు ఇట్లా పైకి ఇట్లాగేనండి 14.5 గంటలు కర్నూలు వరకు కూడు తిండి పెట్టకుండా లాక్కెళ్లారు. మధ్యలో ఏదో ఒక చపాతీ తినిపించారు, అది కూడా ఒక చేతి తీసి. నా చేతుల్లో 2 రోజులు ఇట్లా కిందకి రాలేదండి. నేను కిటికీ దగ్గర కూర్చొని ఉంటే టీడీపీ సానుభూతి పరుడైన కానిస్టేబుల్ సిఐ మెప్పు పొందడానికి 10 మంది చూస్తుండగా ఒక కిటికీలో నుంచి మేము కూర్చున్న పక్కన బాత్రూమ్స్ ఉన్నాయి, అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి, పాస్ వెళ్ళి బాత్రూమ్ లో పోసుకోవచ్చు. పోసుకోవాలంటే బాత్రూమ్ పోసుకుంటాం కదా సార్, కిటికీలో గురించి పోస్తారా మీరు? మేము కిటికీ పక్కన కింద కూర్చుంటే నాతో పాటు ఇంకొక ముద్ద అన్నాడు గణేష్ అని అతను. నేను కిటికీ దగ్గర కూర్చుంటే ఆ కిటికీ గ్యాప్ లో నుంచి పాస్ పోస్తున్నాడు ఆయన అంగం అన్ని మాకు కనపడుతున్నాయి. మాకు కనపడాలని ఆయన పోసింది. పోస్తా కిటికీకి కడ్డీలు ఉంటాయి కదా, ఆ కడ్డీల మధ్యలో గ్యాప్ లో నుంచి పాస్ పోస్తే సకంగా కింద పడతాయి. ఆ కిటికీల మధ్యలో ఉన్న కడ్డీకి పోసే పాస్ ని ఫోర్స్ గా ఆయన అట్లా కడ్డీకి అట్లా పెడితే అవి ఎక్కడ పడతాయి వర్మ గారు? ఎవరి మీద పడితే? పక్కన వాళ్ళ మీద పడతాయా లేదా? అట్లాగా ఆయన కడ్డీ మీద పెడితే మా మీద పడినాయి. మా మీద పడితే ఆయన వెనక్కి తిరిగి ఎస్ఐకి చూసి వాళ్ళు నవ్వుకుంటాం. ఆ పాస్ మా మీద పడితే మేము చూసుకుంటాం, ఏం మనుషులు సార్ పాస్ పోస్తారా మీద అని ఇట్లా అనుకుంటుంటే పాస్ పోసారు. అనంతపురం సిఐ సాయినాథ్, మాకు కావాల్సిన స్టేట్మెంట్ నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఇక్కడ నుంచి సక్కంగా పోవు అని, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. వాళ్ళు అడిగింది ఒకటే, అన్ని కేసుల్లో వాళ్ళు అడిగింది ఒకటే. ఆల్ ఓవర్ ఏపీ 22 కేసులు పెట్టారు, 245 రోజులు జైలు. సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ దుర్గా రమేష్ గారు పక్కా టీడీపీ. ఆయన ఆ దుర్గా రమేష్ అనే వ్యక్తి మా రూముల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏ బ్యారక్ లో పెట్టారో, స్నేహ బ్యారక్ లో, అదే బ్యారక్ లో పైన నేను 11F లో ఉన్నా. ఎదురుగా కెమెరాస్ పెట్టారు. రోజు రూమ్కి వస్తాడు. ఎగ్జిక్యూటివ్ జైలర్ గా ఉన్న అతను అసలు ముద్దాయిల్ని ట్రీట్ చేసే విధానం, జైలు రూల్స్ ఆయనకి తెలుసా? మా బెడ్షీట్స్ ని బూటుకాలతో అంటాడు. మేము దుడుచుకునే టవల్ ని కర్ర పట్టుకుని ఆయన చేతిలో కర్ర పెట్టేటట్టు అంటాడు. మేము అంటరాని వాళ్ళకి మళ్ళీ మమ్మల్ని కూడి పెట్టనీలా, మమ్మల్ని బయటికి రానిలా. ఆ జైల్లో ఎవరన్నా అనిలన్నా బాగున్నావంటే వాడిని తీసుకెళ్లిపోయి గేట్లోకి వాడి 3rd డిగ్రీ కొట్టేసేయడం వాడిని. అట్లా ఇంతమందిని కొట్టారు. హలో అన్నా బాగున్నావా అన్నందుకు. అండ్ ఒక భయంకరమైన కుల వివక్షత జైల్లో కూడా. నేను చెప్తున్నా, నాకే రెడ్డో లేకపోతే నాకే నాయుడో లేకపోతే నాకే చౌదరియో ట్యాగ్ ఉండుంటే ఈ రోజు నా బతుకిట్లా ఉండేది కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని విధాలా నష్టపోయాను. ఈ రోజు నేను నా బిడ్డలిద్దరిని కూడా స్కూల్లో చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నా నేను. ఎందుకంటే ఐ హ్యావ్ ప్lenty. దేవుడు నన్ను దీవించాడు. నా తండ్రి నాకు అన్ని ఇచ్చిపోయినాడు. నా తండ్రి నాకు ఏ అన్యాయం చేయాల. పొలాలు ఉన్నాయి, గుంటూరు సిటీ నడిబొడ్లో పొలం ఉంది. ఆ ఫోన్ సరిగా పెట్టుకో అనిల్, ఫోన్ సరిగా పెట్టుకో. మొత్తం డాక్యుమెంట్స్ తీసుకెళ్లిపోయారండి, మొత్తం డాక్యుమెంట్స్ తీసుకెళ్లిపోయారు. అన్ని పరిస్థితులు మారిపోయినాయి. ఏంటి ఈ రోజు ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకుంటానికి, బ్యాంక్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ వాడుకుంటానికి. అనిల్ జైల్లో కాదు, అనిల్ జైల్లోనే కొట్టారా నిన్ను? ఎందుకు కొట్టరండి? జైలుకుంటారా లేకపోతే ఏసీ రూమ్ ఇచ్చి బాబు అని మసాజ్ చేపిస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? స్టేషన్ లోనా జైల్లో కూడా కొట్టడం ఉంటుందా అని? ఇప్పుడు ఒక మనిషిని ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడతారు పోలీసు వాళ్ళు. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కెమెరాస్. ఆ రోజు నేను కస్టడీకి వెళ్ళిన 3 రోజులు కెమెరా వీడియోస్ తీయాలని సుప్రీంకోర్టులో అడిగాం. హైకోర్టులో పిటిషన్ వేస్తే అది లేట్ అవుతుందని చెప్పి వెకేట్ చేసుకుని సుప్రీంకోర్టుకు పోయినా. సుప్రీంకోర్టు ఇన్ని కేసులు ఎందుకు పెట్టారు?
అసలు ఆయనకి బెయిల్స్ ఎందుకు ఇట్లేదని చెప్పి ఉమ్మడి ధర్మాసనం అడిగింది. మాజీ చీఫ్ జస్టిస్, తమిళనాడు చీఫ్ జస్టిస్, మాజీ చీఫ్ జస్టిస్ నాగముత్తు గారు అపీల్ అయ్యారు నా కేసులో. నేను ఏమడుగుతున్నానంటే, నా మీద ఉచ్చిపోయాల్సిన కారణం ఏంది? భారత రాజ్యాంగం ఇచ్చిన కాలమాన ప్రకారం నువ్వు ఏ రకంగా విచారించాలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నన్ను ఎందుకు విచారించలా? 14 గంటలు నా చేతులు హ్యాండ్ కప్ చేసి ఏలాడ తీసుకుంటా కర్నూలుకి ఎందుకు తీసుకుపోయినా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి? నా మీద ఉచ్చట్ట పోస్తారు, ఉమ్ములట్టు వస్తారు, జీబులో పోతా ఉంటాం. ఆ సిఐఓ ఎస్ఐఓ పాన్ పరగలు తింటూ ఉంటారు. కిటికీల నుంచి బయటకు ఊయాలా, ఇక్కడ నుంచే ఫూ అని వస్తాడు. వెనకాల కూర్చున్నా మా మీద పడదండి? పడింది. కావాలని ఒకసారి అంటే సరే 20 సార్లు 25 సార్లు చూశారు. వాళ్ళ పేర్లన్నీ నోట్ చేశామండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరం రాశాం. ఒకటి, జరిగినవి అన్ని సుప్రీంకోర్టు ఎదుట పెడతాం జరిగింది. 3 రోజులు 3 డిగ్రీ వర్మ గారు దిమ్మ కానిచ్చి కూర్చోబెట్టి పంగజీలు చేసి 2 కాళ్ళు, 3 పోలీసులు 4 పోలీసులు చేతులు 2 పైకి లాగేసి పిచ్చ కొట్టుడు కొట్టడం, అది కొట్టేటప్పుడు వీడియో తీయటం. లాస్ట్ రోజు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా స్నానం చేయాలని చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి స్నానం చేతి కానీ పదని చెప్పి మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ కొట్టారు. నేను నడవలేక సిఐ రూమ్ లో పడిపోయా. కెమెరాలో వీడియోస్ ఉన్నాయి. ఆ రోజు కెమెరాస్ వర్క్ అయినాయి. ఎందుకంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ చెప్పారు, సార్ నాకు టీ తాగాలని తలకాయ నొప్పి ఉంది, నాకు టీ అలవాటు ఉందండి, నాకు టీ తాగాలందంటే, బాబు పైన కెమెరా ఉంది, నీకేమి ఇచ్చినా మా ఉద్యోగం పోయింది. డైరెక్ట్ గా డీజీపీ గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మానిటర్ చేస్తున్నారు, నీకు దండం బాబు, మమ్మల్ని ఏమనొద్దు, నేను కూడా దళితున్నానయ్యా, నేనేం చేయలేను నీకు, సారీ బాబు, నువ్వు వెళ్ళకుండా కూర్చో, మాతో మాట్లాడు కూడా మాట్లాడద్దు, నువ్వు మాట్లాడంటే మాతో ఉద్యోగాలు పోతాయి. అంటే నేను ఏం చేశాను? ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫీల్ అవుతారు? నేను ఒకటే చెప్తున్నా అండి, దళిత సంఘాలు సపోర్ట్ చేసి ఖచ్చితంగా ముందుకు పోతాం. వైసీపీలో చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళిద్దరు, కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, సెక్రటరీ లాంటి వాళ్ళు కావచ్చు. సెక్రటరీ అంటే అసలు నాకు తెలియదు. కాదని ఒక్క విషయం, కొన్ని వీడియోలు వైరల్ అయినాయి, అది మీకు కూడా తెలుసు. మిమ్మల్ని ఒక స్టార్ హోటల్కి తీసుకెళ్లి భోజనాలు పెట్టించినవి పోలీస్ స్టేషన్ లో, గుంటూరు పోలీస్ స్టేషన్ లో అనుకుంటాను. ఆ బెడ్ అది సఫర్ చేశారు. చాలా తప్పండి. ఈ విషయంలో పోలీసు వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఆ పోలీసు వారందరికీ నేను సారీ చెప్తున్నా. నా వల్ల మీకు ఆ ఇబ్బంది కలిగింది. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. లలిత, జడ్జి మేడం లలిత గారు, నేను రిక్వెస్ట్ చేశాను గుంటూరు జిల్లా కోర్టు, 5th MM కోర్టులో, మేడం నేను కింద పడుకోలేనండి, నేను వెయిట్ ఎక్కువ, నాకు సయాటికా ప్రాబ్లం ఉంది, నాకు బ్యాక్ బోన్ పెయిన్ ఉంది, నేను ఇట్లా అక్కడ జైల్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నానమ్మా, నాకు కనీసం బెడ్ కానీ అసలు కింద పడుకునేదానికి నా వెన్నుపోసం నాకు సపోర్ట్ చేయదు, దయచేసి మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారమ్మా, మీరు నాకు కనీసం వసతులన్నా కల్పించండి అమ్మా, నాకు మెడికల్ అదేనండి. అయితే నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆవిడ ఎవరన్నా పిలిచారండి. అక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ పర్సన్ ఒక అతను పిలిచారు. డిపార్ట్మెంట్ పోలీస్ అతను, వేరే వాళ్ళు నాకు తెలియదు. నేను బయటకు వచ్చేసాను. ఆవిడ క్లియర్ గా రాసి ఇచ్చారండి. నా అడ్వకేట్ దగ్గర ఉంది, అది నేను మీకు పంపిస్తాను. ఏమనంటే ఇమ్మీడియట్ గా అతనికి మెడికల్ ఇప్పించి టోటల్ బాడీ చెక్ చేయించి ఆయనకి మీరు కస్టడీలో ఉన్నన్ని రోజులు ఆయన పడుకునేదానికి ఆయనకి వెసులుబాటు, ఒక బెడ్ ఇవ్వండి, లేదా ఒక ఎత్తుడిది బల్ల లాంటిది అరేంజ్ చేసి, లేదా ఒక చిన్నది కాట్ లాంటిది అరేంజ్ చేసి మీరు ఇవ్వమని చెప్పారు ఆవిడ. రిటర్న్ గా ఉంది అది. నా మెడికల్స్ జాగ్రత్త చూసుకోవాలని, నాకు ఫుడ్ సరిగా పెట్టాలని, టైం కి నాకు అన్ని మెడిసిన్స్ అందించాలని ఇచ్చిన తర్వాత అసలు ఇంకొక మాట చెప్పాలంటే ఏంటో తెలుసా, వాళ్ళు నాకు కనీసం బెడ్ ఇవ్వలేదండి. అది జస్ట్ బొంత, నార్మల్ బొంత ఉంటుంది, అక్కడ ఎవడో వాడి పడేసిన బొంత అక్కడ వేశారు. నేను ఎక్కడ పడుకోవాలంటే నేను కింద పడుకోలేను, కింద పడుకుంటే రేపు నేను మీకు సమాధానం చెప్పలేను, కూర్చోలేనని చెప్తే ఆయన సిఐ గారు వచ్చేసి, సిఐ కాదు ఎస్ఐ వచ్చి, అక్కడ పడుకోండి అనిల్ గారు, కోర్టు ఆర్డర్ ఉంది కదా, మీరు పడుకోవచ్చు, అక్కడ పడుకోండి, మేమైతే మీకు ఇంకా కాట్లు మంచాలు ఇవ్వలేము, ఆ కుర్చీలో పడుకోమన్నారండి. ఇక్కడ ఆయన ఎదురుగా కానిస్టేబుల్ కూర్చున్నాడు కదా, ఆ కుర్చీలో బేసిక్ గా నేను పట్టను, నేను 6 feet హైట్ ఉంటాను, 124 kgs వెయిట్ ఉన్న వ్యక్తిని అక్కడెక్కడ పడుకోవాలి నేను అక్కడ పడుకున్నా, వాళ్ళు చెప్తేనే పడుకున్నా. ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, నేను అక్కడ పడుకుంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఊరుకుంటారా? అవును. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు, ఎటువంటి తప్పు కాదు. అనిల్, ఇప్పుడు ఎంత వెయిట్ ఏంటి? ఇప్పుడు కూడా అంతే ఉన్నారు వెయిట్? 124 ఉందా? లేదండి, ఇప్పుడు 96 ఉన్నాను. 30 kgs కూడు గుడ్డలా, కూడు నీళ్ళు
9 నెలలు జైల్లో నానా సంఖ్యలు నాగిపించి రాష్ట్రం అంతా ఒక 14,800 కిలోమీటర్లు తిప్పి ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం దాకా తిప్పి 22 కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి కస్టడీలకు తిప్పితే కూడలేదు సార్ మాకు జైల్లో. ఏంటి అసలు? నేను వెళ్ళిన రోజు వరకు బాగుంది ఫుడ్, ఉమ్, అంటే బాగుందంటే ఇన్ ద సెన్స్ మంచిగా పెడుతున్నారు జైలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. నేను వెళ్ళాను, నన్ను తీసుకెళ్లి పైన వేశారు, 11F లో వేశారు, స్నేహ బ్యారెక్ లో. ఇక అక్కడ శ్రీనివాస్ అని అతన్ని పెట్టారు. ఆయన పెద్ద కర్కోటకుడు, హెడ్ వాటర్ శ్రీనివాస్, ఉమ్, ఎర్రగా ఉంటాడు, రాజమండ్రి నివాసి. ఆయన భయంకరమైన కర్కోటకుడు. ఆయన రమణ గారు, వాళ్ళిద్దరు భయంకరమైన కర్కోటకులు. ఎట్లా అంటే అండి, ఇంకా అసలు మంచినీళ్ళు కావాలని అడిగితే ఆ ఉచ్చల ట్యాంక్ దగ్గర ఒక చిన్న సింటెక్స్ ట్యాంక్ ఉంటుంది, ప్లేట్లే గడిగి మేము తాగడానికి మాకు ఆ మంచినీళ్ళు, అందరికేమో మినరల్ వాటర్, మాకొక్కరికి ఆ ట్యాంకి. అది కూడా ఏంటి, వాడేసిన వాటర్ బాటిల్స్ మాకు ఇచ్చి కర్రతో ఇట్లా నెట్టి, కర్రతో ఇలా నెట్టి. వాళ్ళిద్దరు హార్డ్ కోర్ టీడీపీ జనసేన, లోపల ఫుల్ భజన పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ఎవరు హెడ్ వాటర్ శ్రీనివాస్, రమణ గారు. అది ఎగ్జిక్యూటివ్ జైలర్ ఆయనే పెట్టారు వాళ్ళిద్దరిని. ఎవరు, దుర్గా రమేష్ పెట్టాడు వాళ్ళిద్దరిని. నో ఫుడ్, వేడి నీళ్లు, ఉప్పు, కారం, పచ్చి కూరగాయ ముక్కలు, నూకల జావన్నం. మొత్తం అన్ని రోజులు ఈ 9 నెలల్లో 9 నెలలు. ఇంకా రాజమండ్రిలో అయినా సరే కొంచెం వేడివేడిగా ఉండేది. అనంతపురం జైల్లో 1 month ఉన్నా, మంచినీళ్ళు తాగుతున్నా నీ సువాసన. మొత్తం అన్ని కూరగాయలు కలిపి మిక్సీలో వేసేసి అది బంకగా ఉంటది కూర. వాళ్ళు రోజు అదే పెట్టేవాళ్ళు. అంటే మీ ముగ్గురికేనా, అందరికీ అదేనా? అందరికీ అదే. నేను వచ్చిన తర్వాత రెసిపీ మారిందంట అక్కడ. ఏం పనులు చేయించేవారు అనిల్ నీ చేత అక్కడ జైల్లో? నేనేం పనులు చేయలేదండి, నేనేం పనులు చేయలేదు. నేను ఎప్పుడు ఏ వర్క్ చేయలేదు. నేను రూమ్ లోనే ఉండేవాడిని, ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడిని, బైబిల్ చదివేవాడిని. ఐ యూస్ టు స్పెండ్ మోర్ ఇన్ ప్రేయర్స్ అండ్ యూస్ టు రీడ్ బైబిల్ అండ్ అంతే అండి. నేను మెడిటేషన్ చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. కాకపోతే అడ్వర్స్ ఏంటంటే మా మదర్ కి డయాలసిస్ అయి మా అమ్మ చనిపోయే పరిస్థితిలో ఉన్నా మా సిస్టరు, నా 2వ చెల్లి లండన్ నుంచి వచ్చి, నా 3వ చెల్లి లండన్ నుంచి వచ్చి మా అమ్మని నెల్లూరు తీసుకెళ్లి దగ్గరుండి చూపించుకుంటున్న పరిస్థితుల్లో జైలు సూపరింటెండెంట్ రాహుల్ గారికి మెయిల్స్ పెట్టి ఫోన్స్ చేసి బతిలాడితే ఒక్క మెయిల్ ఫోటో చూపించలా, మా అమ్మ కండిషన్ నాకు చెప్పలా. నెల రోజుల తర్వాత నా సిస్టర్ అడ్వకేట్ ని రాజమండ్రికి పంపించి కోర్టులో పర్మిషన్ తీసుకొని ఆ కోర్టు నోటీసు జైలుకి వస్తే జైలు సూపరింటెండెంట్ అలౌ చేశారు ఫోన్ మాట్లాడేదానికి. అప్పుడు తెలిసింది మమ్మీ ఈజ్ ఇన్ డెత్ బెడ్, బైపాస్ అటెండ్ అవుతుంది, బీ బ్రేవ్, ప్రేయర్ చేయ అమ్మ కోసం, మమ్మీ నేను అడుగుతుందంటే ఆ వీడియో కాల్లో మా అమ్మని చూపించారు. అది కూడా ఏంటో తెలుసా, మా అమ్మతో మాట్లాడుతున్నా నేను, మా అమ్మ అపోలో, చెన్నై అపోలో హాస్పిటల్లో మొత్తం వెంటిలేటర్ మాస్క్ మీద ఉంది. నాకెళ్ళి అలా చూసింది మా అమ్మ, అంతే. అక్కడ కూడా వెనకాల 2-3 ఈ దుర్గా రమేష్ ఉంటాడు ఎగ్జిక్యూటివ్ జైలరు. మానవత్వం, కనికరం. నేను అదే ఒకటే, దుర్గా రమేష్ కి భార్య పిల్లలు లేరా? మా ఉసురు తగలదా? పవన్ కళ్యాణ్ కి మా ఉసురు తగలదా? చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మేము గార్చిన కన్నీళ్ళు తగలవా? నా బిడ్డలు గార్చిన కన్నీళ్ళు తగలవా? నా తల్లి తగలదా? కాదు అనిల్, మీ మాటలకు వాళ్ళు కూడా అంతలాగా ఇబ్బంది పడ్డారు సార్. మాటలు వాళ్ళు మాట్లాడారు కాబట్టి మాట్లాడాం సార్. ఈ రకంగా హింస పెడతారా సార్? నన్ను కొట్టారు, నన్ను అరెస్ట్ చేశారు, నన్ను 9 నెలలు జైల్లో పెట్టారు సార్. మా బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసాం, మా పిల్లలు అడ్డ బతుకుతారండి? మేమే పాపం చేసాం? మా పిల్లలు కూడెట్టి తింటారు, మా అమ్మకు ఆపరేషన్ సర్జరీ అడ్డు చేయాలా? ఈ విధంగా చేస్తారండి? కాదు, పసిపిల్లలని కూడా చూడకుండా చాలా దారుణంగా మాట్లాడారు అని కదా వాళ్ళ కోపం. అసలు నేను మీరే సాక్ష్యం, వర్మ గారు మీరే సాక్ష్యం. అది నేను అసలు ఎవరి గురించి మాట్లాడలా. నేను మాట్లాడిన దాంట్లో ఎవరి పేరు మెన్షన్ చేయలా. ఎవరికి వాళ్ళు అది తీసుకొని ఆ రోజు వెంటనే నేను మీతో ఫోన్ చేశాక మీరే సాక్ష్యం. మీరు చెప్పండి, ఇప్పుడు లైవ్ లో మీరు మాట్లాడండి. ద వెరీ నెక్స్ట్ డే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానా లేదా? వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కాదు అందని చెప్పండి మీరు. అవును, నేను మీకు చెప్పానా లేదా? అవును చెప్పే కాదు, చెప్పడం కాదు కదా, వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని అన్నారని కదా. ఎవరో ఏదో అనుకోని ఒకటండి. పవన్ కళ్యాణ్ గారు ఒక మనసాక్షి వ్యక్తే, మంచి మనసాక్షి వ్యక్తే, ఓకేనా? ఆయన పరిశీలించుకోవాలి అసలు అనిల్ అన్నాడా లేదా చూడమనండి. ఇప్పుడు కూడా ఆ దగ్గర రివాల్వర్ ఉంటుంది కదా, వచ్చేసి డైరెక్ట్ గా నన్ను పాయింట్ బ్లాంక్ లో పెట్టి నన్ను లేపేమని చెప్పండి. ఎక్కడ రమ్మంటే అక్కడ వెళ్తా. పవన్ కళ్యాణ్ ఎక్కడ రమ్మంటే అక్కడ వెళ్తా నేను. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు కదా, ఆయనకి పవర్స్ ఉన్నాయి కదా. ఎట్టాగో ఆయన సైడ్ నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు, లోకేష్ దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను చంపలేదు ఒక్కటే, నానా హింసలు పెట్టి, చిత్రహింసలు పెట్టి, నా ఆస్తులు జప్తు చేసి,
నన్ను రోడ్డు మీదకి లాగి నా బిడ్డలు చదువు లేకుండా చేసి నా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి నా భార్య బ్యాంక్ కాదు అనిల్, ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు రైడ్ చేపించి కాదు ఇంతలాగా చేసే పరిస్థితులు కూడా మాకు లేకుండా చేశారంటే అనిల్ ఒక విషయం, మా కుటుంబం ఆడలు ఖచ్చితంగా తగులుతుంది. ఓకే అనిల్ ఒక విషయం, ఇంతలాగా జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ గా ఉండో లేకపోతే వైఎస్ఆర్సీపీ సపోర్ట్ గా ఉండో ఎలా అయితే అలాగా వాళ్ళ గురించి మాట్లాడు, మరి వాళ్ళు ఎవరన్నా ఇన్ని నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎవరన్నా పలకరించారా, ములాఖత్కి వచ్చారా, అనిల్ ఎలా ఉన్నాడని అడిగారా? సార్ నేను చెప్పేది ఏంటంటే సార్, ఇవాళ నేను బయట ఉన్నానంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నా కోసం ఆయన ఒక మంచి టీంని పెట్టారు కాబట్టి బయటికి రాగలిగాం. ఎందుకంటే నేను వైసీపీకి పనిచేసినానండి. ఏ కార్యకర్తని వదులుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ఏ కార్యకర్తని సాసాత చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల అభ్యున్నతి కోరే వ్యక్తి, దళితులేంటి మేనలుడు. మా వాల్ పేపర్ లోనే అసలు అనిల్కి ఏం సంబంధం లేదని చెప్పి పేపర్లో ఎక్కడొచ్చిందండి? సాక్షి వచ్చింది, చూపించండి మీరు నాకు. లేదా ఎవరని చెప్పింది మీకు? నాకు చూపించండి, సాక్షి పేపర్లో వచ్చింది ఎవరని. ఓకే, సాక్షి టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిందా? మరి ఎవరు టోల్ చేస్తున్నారు ఇది? ఒక్క కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి, నాకు అసలు తెలియదు అతను ఎవడో కూడా. అడేదో నిన్న మొన్న ఏదో అధికార ప్రతినిధి అయ్యి ఈ రోజు వాగుతున్నాడు. దళితుల గురించి అట్లా మాట్లాడకూడదు. ఆల్రెడీ మేము చెప్పినాం ఏమని, దళితుల సపోర్ట్ ఎక్కువ ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, మాట్లాడుతురా బాబు, మాట్లాడు మాకు అట్లా కానీ చెప్పినా. నేను ఎందుకు నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు అంటే అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పాడు. మీకు కూడా తెలుసు కదా, మీరు కూడా ఆ రికార్డింగ్ విన్నట్టున్నారు కదా. మరి అంత ధైర్యం ఏమంటాడు? ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే అంత ధైర్యంగా మాట్లాడతాడా? సార్ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు సార్. అతనికి పర్సనల్ గా నా మీద గ్రడ్జ్ ఉంది. అతని ఫ్రెండ్ అయిన యనమల నాగార్జున యాదవ్ ఆయనకి చెప్తే నేను ట్వీట్ పెట్టానన్నాడంట. వాళ్ళిద్దరు కాకుండా వైసీపీలో ఎవరు సార్ మాట్లాడింది? ఎవరు సార్ మాట్లాడింది? నేను ఎవరి కోసం పనిచేశాను సార్? నేను రిపబ్లికన్ పార్టీలో ఉండి కూడా బేషరతుగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశాను. ఎందుకు పనిచేశానంటే దళితుల అభ్యున్నతి కోరే వ్యక్తి, అన్ని కులాలకి సర్వ మతాలకి న్యాయం చేసే వ్యక్తి, దళితుల్ని బీసీలని మైనార్టీలని ఉప ముఖ్యమంత్రులు చేసిన వ్యక్తి. ఎక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పుష్పశ్రీవాణి ఎస్టీ కులం నా సహోదరి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఉప ముఖ్యమంత్రిని చేశాడు. కూలి పని చేసుకుంటే నందిగం సురేష్ ని, నా సహోదరుడు నా తమ్ముడు నందిగం సురేష్ ని తీసుకుపోయి చట్టసభల్లో కూర్చోబెట్టారు. ప్రధానమంత్రితో పాటు సాటిగా కూర్చోబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి నేనేమంటున్నానంటే ఎవరి పొలిటికల్ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, నేను కాదన్ను, మాట్లాడుకోండి. కానీ అనవసరంగా వ్యక్తిగత హననం చేయొద్దండి దయచేసి. నేను రౌడీ షీటర్ని కాదు, ఆమె వెరీ గుడ్ ఎంటర్ప్రీనర్. సరే ఇప్పటికైనా బోరుగడ్డ అనిల్ గతంలో మాట్లాడినట్టు మాట్లాడకుండా నేను మాటిస్తున్నా, యూఆర్ గోనా సీ ఎ వెరీ గుడ్ పార్లమెంటేరియన్ అండ్ మొన్న చెప్పిన విధంగానే ఒక మంచి బోరుగడ్డ అనిల్ కుమార్ని, ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ని, గొప్పగా చదువుకున్న బోరుగడ్డ అనిల్ కుమార్ని భారత రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని మాట్లాడి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తా, మంచిగా భారత రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తాను. నేనే చెప్తున్నా ఇందాక నేను మీకు చెప్పాను, ఫస్ట్ చెప్పాను, ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. ఎస్, నేను పశ్చాత్తాపడ్డాను. అంటే ఎందుకు పడ్డాను? ఎస్, క్వశ్చనింగ్ చేసే దాంట్లో ఇలా కాదు, ఇలా కూడా అడగొచ్చు. అవును, నా బైబిల్ నాకు నేర్పించింది, నా దేవుడు నాకు నేర్పించాడు సత్మార్గంలో నడవాలి. ఎవరిని దుర్భాష వాళ్ళు దుర్భాషలు ఆడారు, వాళ్ళు ఆడారు కాబట్టి నేను ఆడానండి. చంపకు చంపు చెప్పినాం, కానీ అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో తెలుసా అండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినన్నా, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అయినా సరే, ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా సరే, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరే, ఏనాడైనా పవన్ కళ్యాణ్ గారిని గాని చంద్రబాబు నాయుడు గారిని గాని అరే తురే అని ఎక్కడన్నా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు దాటినట్టు మీరు ఏదైనా మీడియాలో చూపించగలరా? చూపించగలరా? సో ఆయన ఆదర్శం. దట్ ఈస్ వాట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆదర్శం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడినప్పుడు మరి బోరుగడ్డ ఎందుకు అలా మాట్లాడడం? అది కదా అందరూ ఒకటి, నా ఇంట్లో ఆడవాళ్ళు తిరిగితే నేను ఊరుకుంటానండి? నేను అన్ని మాట్లాడలేదు సార్, చాలా మార్ఫింగ్ ఉన్నాయి, చాలా కావాల్సినట్టు బిట్టి కట్ చేసి మధ్యలో మిక్స్ చేసి వేసుకున్న వీడియోలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పాను, ఇందాక చెప్పాను, చాలా thumbnails. ఇప్పుడు అనిల్ పరిస్థితి ఏంటి? వీడియోకి సంబంధమే లేదు. ఓకే, ఇప్పుడు అనిల్ పరిస్థితి ఏంటి? బోరుగడ్డ దారేది
సార్ మీరు పదే పదే అడిగి అవమానంగా కాదు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారని నేను ఏం సార్ అడిగేది ఏంటి? చేసేది? ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటాను, జగన్మోహన్ Okay. రెడ్డి ప్రియశిష్యుడుగానే బతుకుతాను. బతికినంత కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయం చేస్తాను, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర నా ప్రాణం ఇచ్చి వదిలేస్తాను. బట్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవడో పెట్టారు తమ్నేలు నెక్స్ట్ టీడీపీలో, కానీ ఉమ్, నేను ఒకటికే పుట్టాను సార్. ఉమ్. నా తండ్రి ఒక్కడే, నా పార్టీ ఒకటే, నా నాయకుడు ఒకడే, నా దేవుడు కూడా మరి సజీవుడైన నా దేవుడు ఒక్కడే. రిపబ్లిక్ పార్టీ దాని సంగతి ఏంటి? అది లేనట్టేనా ఇంకా? నేను రాజీనామా చేశాను సార్. Okay. రామదాస్ అత్వాలే గారు ఆయన కూటమిలో ఉన్నారు కాబట్టి, కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే గారు, ఆయనతో పాటు ఉన్న కొంతమంది మనుషులు టీడీపీ సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు రిపబ్లికన్ పార్టీలో. వాటన్నింటినీ ఛేదించుకొని గత 10 సంవత్సరాలుగా పార్టీని నుంచోబెట్టాం. ఆల్మోస్ట్ 12,58,000 మెంబర్షిప్స్ కట్టించినాం. అయితే మంచి వాళ్ళు ఉన్నారు దాంట్లో, మన మేలు కోరే వాళ్ళు ఉన్నారు, మన పతనం కోరే వాళ్ళు ఉన్నారు దాంట్లో. వాళ్ళ గురించి మాట్లాడిన రాజకీయాల్లో సహజం అది. నాకు నచ్చలేదు కొన్ని స్టేట్మెంట్స్, నన్ను ఇవ్వమని చెప్పారు అత్వాలే గారు, ఒక స్టేట్మెంట్ ప్రకటించమని చెప్పారు. నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వనని చెప్పాను, రాజీనామా ఇచ్చాను. ఆయన ఇంతవరకు నా రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు. లోకల్ బాడీ వాళ్ళు ఎవరో చెప్పారు అనిల్ మా పార్టీ నుంచి తీసేసామని, కానీ నేను ఇక రిపబ్లికన్ పార్టీకి అయితే నేను వర్క్ చేయదలుచుకోలేదు సార్. ఎందుకంటే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం అత్వాలే గారు జగన్మోహన్ రెడ్డి గారిని పోడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే ఆయన కేంద్ర మంత్రి అయినా, ఆయన ఇంకొక మంత్రి అయినా, ఆయన ఏ మంత్రి అయినా విలువలు తగ్గించే, జగన్మోహన్ రెడ్డి గారి విలువలు తగ్గించే పరిస్థితి ఉంటే నేను వాళ్ళకి పని చేయను, కనీసం వాళ్ళని నేను లెక్క కూడా చేయనని మళ్ళీ చెప్తా ఉన్నా. ఓకే అనిల్, మీకు ఒకటి చదివి వినిపిస్తాను, మా వాళ్ళు కూడా అక్కడ వేస్తారు. అది ఇదేంటిది? ఇది కూడా ఫేకా? బోరుగడ్డ అనిల్ కుమార్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఎంట్రీలోనూ సోషల్ మీడియా వేదికలపై కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతుంది. వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి. ఇది ఎవరు? అధికార ప్రతినిధిగా ఉన్నాడు, నిన్న కాక మనం అపాయింట్ అయ్యాడు. అతను ఒక్కడే ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఓకే. ఆ తర్వాత యనమల నాగార్జున గారు, ఆయన రీసెంట్ గా 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం అధికార ప్రతినిధి అయ్యాడు. ఎందుకు పెట్టామని ఎవరో అడిగితే ఆ కారుమూరి పెట్టమన్నారు, పెట్టానన్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని సూటి ప్రశ్న. ఇప్పుడు నేను అసలు రిపబ్లికన్ పార్టీలో ఉన్న వ్యక్తిని, నేను తెలుగు పార్టీలో జాయిన్ అవ్వలా. జాయిన్ అవ్వని కాడికి, రిపబ్లికన్ పార్టీలో నేను జాయిన్ అవ్వని కాడికి నన్ను పార్టీకి నాకు సంబంధం లేదండి. సంబంధం లేదు కదా నిజంగానే. నేనేదో అభిమానిగా లోపలికి వెళ్తున్నాను. పార్టీ ఆఫీస్ గేట్లు వేసేసి బోరుగడ్డ అనిల్ కుమార్ ఆపేస్తున్నాను, ఆపరే. అందరూ లోపలికి వెళ్తున్నారు, వేల మంది లోపలికి వెళ్తున్నారు, వేల మంది రోజు భోజనం చేస్తున్నారు లోపల. వాళ్ళు అడుగుతున్నారు, లోపల ఉన్న వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారి టీం కానీ, ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు నేను కళ్ళతో చూశానండి, వెళ్ళి నేను భోజనం చేశాను అక్కడ. ఓకే. ఇప్పుడు పార్టీ గేట్ తాళాలు వేసి నువ్వు రావద్దని అన్నారుగా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అప్పుడు కూడా గ్రీవెన్స్ నడిచింది, దానికి ఒక టీంని పెట్టారు, గ్రీవెన్స్ నడిచింది. ఒకటి చెప్పేది ఒకటి, ఎవరి అవసరాల కోసం వాళ్ళు దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు. కాకపోతే ఒకటి విచిత్రం ఏంటంటే, ఇక్కడ నన్ను జైల్లో అయ్యంగానే, నేను అది ఆడియో తీసి పంపిస్తా, బోరుగడ్డ అనిల్ కుమార్ జైల్లో అయ్యంగానే చాలా సంతోషపడ్డాడంట కారుమూరి. అందుకే నాకు రీసెంట్ నాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే, చుండూరులో దళితుల్ని చంపిన కుటుంబాలు ఇదో కుటుంబం అని, ఈ కుటుంబం ఒకటని. ఇప్పుడు ఒకటి, నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ గానే రాజకీయాల్లో రిప్రజెంట్ చేస్తున్నాను కదా, తెలుసు కదా. నేను రాక నేను బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు రిపబ్లికన్ పార్టీ ఎవరు పెట్టారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన స్వహస్తాలతో కొన్ని వేల మందితో మహారాష్ట్రలో నడుచుకుంటూ వెళ్ళి పెట్టిన పార్టీ రిపబ్లికన్ పార్టీ. నేను ప్రకాష్ అంబేద్కర్ గారి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైన ప్రకాష్ అంబేద్కర్ గారి ప్రోద్బలంతో రిపబ్లికన్ పార్టీలో చేరడం జరిగింది. నేను అనామకుడు కాదండి, నేను పిచ్చోడి కాదు. డబ్బులు లేక పేదోడిని అవ్వచ్చు. రాజకీయ నాయకులకి ఈ రోజు చాలా మంది దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు నా దగ్గర లేకపోవచ్చు, నాకు ఒక మీడియా ఛానల్ లేకపోవచ్చు, కానీ నేను సంపాదిస్తా. అనిల్ నుంచి నేను సంపాదిస్తా. నేను కూడా టీవీ ఛానల్ కొంటా. నేను కూడా వాట్ ఈజ్ అనిల్ అనేది నేను ప్రూవ్ చేసుకుంటా. ఎందుకంటే సార్, ఫస్ట్ టైం నాకు అర్థమైంది, నాకు ఒక తోక లేకపోతే, నాకు కూడా ఒక తోక ఉంటే బాగుండేదేమో. ఆ తోక ఏంటో మీకు తెలుసు కదా, ఇందాక చెప్పాను నేను మీకు. నేను ఒక ఎస్సీని అవడమే పాపమా, నేను చేసిన తప్ప? నాకంటే ఘోరంగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేయలేదు వర్మ గారు? నేను క్వశ్చన్ చేస్తాను మిమ్మల్ని. టీడీపీలో, జనసేనలో, టీడీపీ పార్టీ ఆఫీస్ ముందుకు వచ్చి ఒక రెడ్డితో
జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ఏదో చేస్తామని చెప్పి డాష్ చేస్తామని చెప్పి మాట్లాడిన మాటలు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయరు సార్? నాయకులు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు నాయకులు కదా. అండ్ నేను ఒకటి చెప్తున్నాను సార్, ఒకటి కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి, యనమల నాగార్జున యాదవ్ గారు, వీళ్ళిద్దరూ వైసీపీ అధికార ప్రతినిధులుగా ఉన్న వీరు దళితుడుగా నా మనోభావాలు దెబ్బతిన్న మాట వాస్తవం. కానీ ఒకటి నా నమ్మకం ఏంటంటే దేవుడు చూసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో అది అందరికీ తెలుసు. టైం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు, సజీవుడన్న నా దేవుడు, నాకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సముచితమైన స్థానం లభిస్తుంది. ఎందుకంటే అండి, నేను మళ్ళీ చెప్తున్నా మీడియా ద్వారా, ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు రిగ్రెట్ అయ్యాడు. ఒక కొత్త బోరుగడ్డ అనిల్ కుమార్ ని చూడబోతున్నారు. ఐ వాంట్ టు బి ఎ వెరీ గుడ్ పార్లమెంటేరియన్. నాకు ఆ చట్టసభలో కూర్చుంటం చాలా ఇష్టం. ఎందుకంటే 10 సంవత్సరాలు కేంద్ర మంత్రితో ఉండి పార్లమెంట్ తిరిగి సెషన్స్ కి వెళ్ళి, ఎందుకంటే అసెంబ్లీలో కూర్చుంటే ఒక దళితుడిగా స్టేట్ ని రిప్రజెంట్ చేయగలను. అదే నేను మన పార్లమెంట్ లో కూర్చుంటే దేశం మొత్తం రిప్రజెంట్ చేయొచ్చు. నాకు ఆ కోరిక ఉంది. కాబట్టి నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను కదా. తప్పు ఒకసారి చేశాడు వర్మ గారు, అవును, తప్పు ఒకసారి చేశారు ఎవరైనా. కానీ దాన్ని రిగ్రెట్ అయ్యి మళ్ళీ చేయడం అనేది బోరుగడ్డ అనిల్ కుమార్ చాప్టర్ లో జరగదు. ఎందుకంటే నేను ఒకటి ఆరా మాటలు చలుప్తిగా దుర్భాషలు ఆడి ఉండొచ్చు. బట్ ఐఎమ్ వెరీ మచ్ లైక్ చాలా ఇబ్బంది పడ్డా, నాకు నేనే బాధపడ్డాను, పశ్చాత్తాపడ్డాను. ఎందుకంటే నా నాయకుడికి తలవంపులు తెచ్చే విధంగా నేను ఉండకూడదని నేను డిసైడ్ అయిపోయాను. ఈ భూమి మీద దావీదు మహారాజు వలె ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా నాయకుడు. ఆయన ప్రియ శిష్యుడిగా చెప్తున్నా, బోరుగడ్డ అనిల్ కుమార్, కొత్త బోరుగడ్డ అనిల్ కుమార్ ని చూడబోతున్నారు. నేను మీకు ఒక కొత్త వెరీ గుడ్ పార్లమెంటేరియన్ గా మీ ముందు ఉంటాను, మీ డిబేట్స్ లో మాట్లాడతాను. సబ్జెక్ట్ కి నేను బేస్ అయి ఉంటాను. ఖచ్చితంగా నేను చెప్పిన మాట మీద నిలబడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఓకే, మరి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు అనిల్ వీళ్ళెవరో ఏమైనా నీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా సహాయం చేయడం అలాంటిది ఏం లేదా పార్టీ నుంచి కానీ నేతల నుంచి కానీ? చేయాల్సిన మనుషులు చేయాల్సిన పరిస్థితుల్లో అన్ని చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఈ చొక్కా వేసుకున్నాను. మళ్ళీ మీతో నేను సజీవంగా ఉండి 5 ఏళ్లు లోపలికి పోతున్నాయి. నా బిడ్డలు చదువుకుంటున్నారు. ఓకే, ఎవరు సహాయం చేయాల్సిన మనిషి సహాయం చేస్తా ఉన్నారు, నన్ను వదిలిపెట్టలా. ఓకే, నా దేవుడు దీవిచ్చిన నా అన్న, నా తండ్రి తర్వాత నాకు అన్ని ఆయనే. ఓకే, ఎవరో మీకు తెలుసు. రైట్, ఓకే. ఇంకా బోరుగడ్డ అనిల్ గతం చనిపోయింది అంతేనా? ఎస్, న్యూ బోరుగడ్డ అనిల్, కొత్త బోరుగడ్డ అనిల్ కుమార్ ని, వెరీ గుడ్ పార్లమెంటరీని నేను మీకు చూపించబోతున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ అనిల్. ఇది బోరుగడ్డ అనిల్ తోటి ఈనాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.